అప్పట్లో అన్నగారి కోసం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందా చెల్లెలు. కట్ చేస్తే అన్న అనే పదానికి కలంకం అని దుమ్మెత్తిపోస్తుంది ఈ రోజు. ఆ అన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆ చెల్లెలు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఆగర్భ శత్రుత్వంగా ఎలా మారింది అంటే ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఎవరికి వాళ్ళు లాయర్లలా చెబుతున్న వాదన విని అసలేం జరిగింది, అసలైన విలన్ ఎవరో తేల్చి జడ్జిలా తీర్పునివ్వాల్సింది ఈ స్టోరీ చూస్తున్న ఆడియన్సే. ముందుగా జగన్ అండ్ కో వాదన ప్రకారం అంతా చంద్రబాబే చేశారు అనే సింగిల్ లైన్ ఆర్గ్యుమెంట్ మాత్రమే వినిపిస్తుంది. రాజకీయాల కోసం ప్రత్యర్థులే తన కుటుంబంలో చిచ్చు పెట్టారని, ఇదంతా పాలిటిక్స్ అని ఏడ్చినంత పనిచేసి సానుభూతి కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు వాదన చూస్తే అన్యాయం, ఆవేదన, ఆక్రోశం కనిపిస్తాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించుకున్న 1000 కోట్ల ఆస్తులు, ఎకరాల విస్తీర్ణంలో కట్టుకున్న కోటల్లాంటి భవనాల్లో తన వాటా ఇవ్వడం లేదు అనేది షర్మిల ప్రధాన ఆరోపణ. తన వాటా వసూలు చేసుకునే వరకు తగ్గేదే లేదని ఆమె కుండ బద్దలు కొడుతుంది. అన్నా చెల్లెళ్ల గొడవలో తల్లిగారు విజయమ్మ కూతురు పక్షాన నిలిచింది. తన కొడుకు చెల్లెలకి అన్యాయం చేస్తున్నాడని ఆమె చాలా లేఖలే రాశారు. కుటుంబంలో ఆస్తి తగాదాలు వస్తే మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటారు, అయినా తెగకపోతే పెద్దల దగ్గర పంచాయతీ పెడతారు. కానీ జగన్ రూటే సపరేటు. ఆయన తన పార్టీని రంగంలోకి దించారు, కుటుంబ కలహాన్ని రాజకీయం చేశారు. షర్మిలకు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు, ఆమె విజయమ్మకు మాత్రమే కూతురు అని వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ దారుణమైన కామెంట్స్ చేశారు. ఇంత ఘోరంగా అవమానిస్తే, నీచంగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? షర్మిల కూడా ఊరుకోలేదు. అన్నగారి మీద ఒక రేంజ్లో ఫైరింగ్ చేసింది. అన్న చెల్లెల అనుబంధంలో జరిగిన కథ ఇదే. మరి ఈ స్టోరీలో చంద్రబాబు ఎక్కడున్నారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చింది? ఫ్యామిలీ ఇష్యూలోకి పాలిటిక్స్ ఎందుకు వచ్చాయో జగనే చెప్పారు. జనాలే అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు చెప్పండి, ఈ స్టోరీలో విలన్ ఎవరు? తమకు అన్యాయం చేసిన అన్న మీద షర్మిల ఒంటికాల మీద లేస్తే అది చంద్రబాబు తప్పు ఎలా అవుతుంది? సొంత చెల్లెలకి న్యాయం చేయలేక ప్రత్యర్థులపై నిందలు వేసే నాయకుడు ప్రజల న్యాయం చేయమని వేడుకుంటే ఎలాంటి ఆరోపణలు చేస్తాడు? ఈ కేసులో రాష్ట్ర ప్రజలంతా జడ్జీలే. మీ నిర్ణయం వైఎస్ఆర్ ఫ్యామిలీనే కాదు, మీ సొంత ఫ్యామిలీని కూడా ప్రభావితం చేస్తుంది అనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని అంతిమ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది.